అందరికీ నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న ఎవరైతే చనిపోయారో వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందిని పరామర్శించడానికి కూడా వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేసినటువంటి పని ఏంటంటే పరామర్శించడానికి వెళ్ళినట్లేదు, ప్రచారం చేసుకుంటానికి వెళ్ళినట్టుంది. జగన్మోహన్ రెడ్డి రావడంతో సీఎం జగన్ సీఎం 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 అని మాట్లాడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. నినాదాలు చేసే వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లేదో లేదా జగన్మోహన్ రెడ్డి జై కొట్టించుకున్నాడు క్లారిటీగా తెలియట్లా. అదే సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పక్కన సీఎం సీఎం అని అరుస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని ఒకసారి మీరు చెప్తానేనండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ కూడా అందరూ ఓజీ ఓజీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, నినాదాలు చేస్తున్నారు, స్లోకన్స్ ఇస్తూ ఉన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఒకటన్నారు, మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? నేను వచ్చిన సందర్భం ఏంటి, ఇక్కడ చేస్తున్న పని ఏంటి, మీరు ఏం స్లోకన్స్ ఇస్తూ ఉన్నారు? అది వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అవ్వచ్చు, లేదంటే అభిమానులు అవ్వచ్చు, ఎవరికైనా సరే గట్టిగా గడ్డి పెట్టారని చెప్పాలి. ఒక రకంగా ఒక నాయకుడికి ఉండే లక్షణం ఇదే కదా. నేను వచ్చిన పని ఏంటి, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటి, దీని గురించి మాట్లాడకుండా ఓజీ పవన్ కళ్యాణ్ ఏంట్రా మీరు ఇదే చేసేదని చెప్పి కార్యకర్తల మీద అభిమానులు చాలా సీరియస్ అయ్యారండి. ఇది కదా నాయకుడి యొక్క లక్షణం అంటే. జగన్మోహన్ రెడ్డి పక్కన వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అభిమానం అనేది ఎవరికైనా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డికి అభిమానులు లేరని నేను చెప్పట్లా. వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, అభిమానులు వచ్చారు, లేదంటే ఇంకెవరైనా వచ్చారో మనకు తెలియదు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటి, సీఎం సీఎం జగనన్న జగనన్న తోపన్న తురుమన్న అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నవ్వుతా చేతులే. ఏంటండి ఇది? పరామర్శనకి వెళ్ళావా లేదంటే ప్రచారానికి వెళ్ళావా? పోనీ వెళ్ళావు, లోనికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ప్రచారం మొత్తం మాట్లాడుకున్నావు, పరామర్శించి వచ్చావు, శబాష్, అక్కడితో ఓకే. ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నావు? ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబుకు రాజీనామా చేయాలి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి. ఏంటండి వ్యవస్థ? జగన్మోహన్ రెడ్డి అని నేను ఉంటే కనుక అన్నీ మీ పార్టీకి అన్నీ లైన్ చేసావని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నావు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాటలు. ఇది అయిపోయిన వెంటనే ఆర్కే రోజా గారు ప్రెస్ మీటు. ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్లో ఏంటి, అసలు ఏంటి ప్రభుత్వం? గతంలో మేము ఎన్నోసార్లు చేసాం, ఎన్ని రకాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడాం, ఎప్పుడు ఇలాంటివి జరగల. ఎందుకు జరుగుతాయి? ఇలాంటి టికెట్లు అన్నీ నీ చేతిలో ఉండేవి కాబట్టి చక్కగా పంచుకునేదాన్ని, డబ్బులు క్యాష్ చేసుకుని చక్కగా తీసుకెళ్ళేదానివి. ఇప్పుడు ఈ స్పెషల్ దర్శనాలు ఇలాంటివన్నీ నీ చేతిలో ఉండే కదా రోజా గారు, అందుకే ఏం జరగల. ఈరోజు ప్రధానంగా జరిగినటువంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని శవరాజకీయాలు చేయడం కోసం పర్టికులర్గా దొరికిందిరా శవం. ఇక దీన్ని ఒక రేంజ్లో హిట్ చేయాలన్నట్టు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లి రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. ఈరోజు బురద జల్లడం ఒకే నేపం కనబడతా ఉంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, తొక్కిసలాట జరిగింది, అనుకోకుండా జరిగిన ప్రమాదం. ఈ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఎవరిని మనం ఏలెత్తు చూపలేం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే ఉంది. దీన్ని 100% ఖచ్చితంగా ఖండించాలి. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం కనబడతా ఉంది. పోలీసులు కనుక సరిగ్గా పనిచేసి డ్యూటీ చేస్తే ఈరోజు ఇంత ప్రాణనష్టం జరగదు కదా. సో ఇది ఒక రకంగా ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం. నువ్వు ఈ రకంగా ఖండించండి. జగన్మోహన్ రెడ్డి గారే కానీ, రోజా గారే కానీ, ఎవరైనా సరే, ఒక సామాన్యుడు కానీ ఎవరైనా సరే జరిగిన తప్పు మీద ఖండించండి. రాజ్యాంగం కల్పించిన హక్కు కదా, భావ ప్రకటనపు హక్కు. నీ యొక్క హక్కులు భంగం కలిగిందా స్పందించు, ఖండించు, నీ హక్కులు నువ్వు కాపాడుకో, నీ యొక్క విలువల కోసం నువ్వు పోరాటం చేయి, తప్పులేదు. కానీ నువ్వు భావ ప్రకటన హక్కు అని రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నావు అని చెప్పి వ్యక్తులు లోపలెత్తుతావా? ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అక్కడ చనిపోయారా, లేదంటే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారా, చికిత్స తీసుకుంటున్నారా? ఈ అంశాల గురించి మాట్లాడకుండా, లేదంటే ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నావు ఓకే, చంద్రబాబు గారు నిర్లక్ష్య ధోరణి వహించారు ఓకే, అక్కడ పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు అన్నారు ఓకే, ఇంతవరకు చాలు. ఇంకేంటి మీరు? జరిగిన సిచ్యువేషన్కి చంద్రబాబు రాజీనామా చేయాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి. ఏంటి ప్రభుత్వం? అరాచక పరిపాలన, దొంగ పరిపాలన, దోపిడీ పాలన ఏంటి? ఎందుకు వచ్చిన మాటలు? సీఎం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే విపరీతంగా పెంచేసేవాడు, అది చేసేవాడు, ఇలా చేసేవాడు చెప్పి మాటలు. ఆర్కే రోజా గారు కాస్త ఆలోచించి మాట్లాడాలి, లేదంటే అవగాహన లేకపోతే పక్కన పెడేయాలి మిమ్మల్ని. ఆల్రెడీ మీరు గతంలో ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర టికెట్ల విషయంలో ఎన్ని అవతావాలు చేశారో ప్రతి ఒక్కరు తెలుసు. ఈ అంశాల గురించి మాట్లాడితే కనుక వెంటనే మీకు వచ్చేస్తుంది. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎన్ని అపవిత్ర కార్యక్రమాలు అక్కడ జరిగినాయో అన్నీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసాడు గతంలో సంక్రాంతి టైంలో. మరి ఇవన్నీ ఎవరికి ఏం చేస్తారు? ఇవన్నీ అపవిత్రాలు కదా. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, మీరు మాట్లాడే అంశాలు ఏంటి? పర్టికులర్గా ఇక్కడ తప్పు ఉంది,
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనపడింది, ఒప్పుకుంటాం. దానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు మేము క్షమాపణ చెప్తున్నామన్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు క్షమాపణ చెప్తున్నామన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఘటనకు కారణమైనటువంటి డిఎస్పీ రమణ్ కుమార్ గారు ఎవరు ఆయన స్పాట్లో సస్పెండ్ చేశారు, ఎస్పీని బదిలీ చేశారు, ఐఏఎస్లు బదిలీ చేశారు, సంబంధిత అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే వాళ్ళ స్పాట్లో సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం చేశారు. చనిపోయిన కుటుంబంలో ఎవరికైనా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నటువంటి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇటువంటి దాదుకొని జరిగిందో వాళ్ళందరికీ ఈ రోజున మళ్ళీ దగ్గరుండి ఆ వైకుంఠ ద్వార దర్శనం చూపించడం కోసం అన్ని ప్రణాళికలు రూపొందించారు. ఇంకేంటి, తప్పు జరిగింది, రిలీజ్ అయ్యారు, సంబంధిత వాళ్ళకే చక్కగా శిక్ష పడేలా చేశారు. అంతేకాకుండా జరిగిన లోటును భర్తీ చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయాలి, అంతే తప్ప శవరాజకీయాలు చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదండి. రోజా గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు సంబంధించిన నాయకులకు కూడా, మీకు సంబంధించిన కార్యకర్తలకు కూడా, మీకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకు కూడా. ఎందుకంటే తప్పుని తప్పులా ఖండించండి. తప్పుని తప్పులా ఖండిస్తేనే ఇక్కడ ఎటువంటి అభ్యంతరం లోనవ్వు. ఈ రోజున శవం కనపడితే శవరాజకీయాలు చేయడమే. జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడడం పక్కన పెట్టేశారు. ఇక ఏదో ఒక అంశం దొరకాలి, దాని గురించి చర్చ రేపాలంతే. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి. తప్పు జరిగిన వెంటనే అక్కడికక్కడ సంబంధిత అధికారులు స్పాట్లు వెళ్ళారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, వంగలపూడి అనిత గారు వెళ్ళారు. మొత్తం ఒక టీం అంతా అక్కడ వెళ్ళి మొత్తం ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ రోజున కూడా దర్శనాలు మళ్ళీ అన్ని టికెట్లు ఇవ్వడం మళ్ళీ లైన్లో ఉన్నాయి. సో దీనికి అన్నింటి మీద అప్డేట్గా అన్ని పర్టికులర్ చేస్తూ ఉన్నారు. ఇంకేంటి చేస్తూ ఉన్నారు కదా. జరిగిన ప్రాణ నష్టాన్ని మనం చాలా బాధాకరం, దీన్ని ఎలా పూడ్చలేని లోటు. అలాగని చెప్పి బురద జల్లడం కరెక్ట్ కాదు కదా. చంద్రబాబు గారు వస్తే శవాలు లేస్తాయని చెప్పి కొన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అలవాటు అయిపోయిందండి, మీకు అలవాటు అయిపోయింది. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి అంతే. ఇక ఏం జరుగుతుందో ఏంటనేది పక్కన పెట్టేసేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ అంశం గురించి మాట్లాడడం తక్కువ, జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడడం తక్కువ. అదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఈ పాటికి మీకు అన్నీ చక్కగా సమకూర్చేవాడు, సెక్యూరిటీ టైట్ ఉండేది, చక్కగా ఉండేది, మంచి భోజనాలు ఏర్పాటు చేసేవాడిని, అదే అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం. ఈ జరిగిన సిచ్యువేషన్కి ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, కనీసం ఆలోచన ఉండాలి కదా. ఈరోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు కదా. కనీసం ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట్లాడిన ప్రెస్ మీట్లో కనీసం ఆలోచన ఉందా? లేదంటే ఆర్కే రోజా గారు మాట్లాడిన విషయాల్లో కానీ కనీసం ఆలోచన ఉందా? విమర్శించాలని చెప్పి ఒకే ఒక్క నెపం కనపడుతుంది తప్ప రాజీనామాలు చేయాలి. దేనికి రాజీనామాలు చేయాలి? రాజీనామా చేయి. దేనికోసం రాజీనామాలు చేయాలి? ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న పనికి కాస్త సహకరించండి. జరిగిన సిచ్యువేషన్కి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఏ రకంగా నిలదీయాలి, అంతే తప్ప ఏదో అయిపోవాలి, ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలని చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా దీనికి రేపొద్దున ఫలితం అనిపిస్తారు. ఆ పైగా దేవుడితో దగ్గర చెలగాట పడతా ఉన్నారు. జరిగిన సిచ్యువేషన్కి అనుకోకుండా వేరే వాళ్ళు నిందించకండి. దేవుని ఆలయంలో ఉన్నప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి. మనందరం దేవుని యొక్క అంశం గురించి మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధ వహించి మాట్లాడాలి. సో విషయం తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.